హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి వీడియో లైక్ చేయండి ప్లీజ్. దయచేసి వీడియో లైక్ చేయండి. ఈ గేదె వచ్చేసి మనం నిజామాబాద్ రైతుకు కొన్నామండి. నిజామాబాద్కి వెళ్ళి ఇద్దరు రైతులు వచ్చారు. 5 గేదెలు, మొత్తం 10 గేదెలు కొంటున్నారు. పోయిన సంవత్సరం రైతులు వచ్చి మన దగ్గర తీసుకెళ్ళారు, మళ్ళీ వచ్చినారు. సో మీకు ఇప్పుడు చూపించిన గేదె, ఇంతకుముందు చూపించిన గేదె వచ్చేసి 1,10,000 పడింది. పూటకు ఒక 6 to 7 లీటర్స్ కెపాసిటీ, అన్ని రింగ్ ఉంది, హైట్ ఉంది, మంచి అడర్ క్వాలిటీ, రా బఫెల్లో. మీకు ఒక గేదె కొని ఇతనే అండి రైతు. మీరు వీడియోలు చూస్తున్న రైతుకే కొన్నది. మంచి అనుభవం ఉంది రైతుకు, అన్నీ తెలుసు. సో ఒక గేదె కొని దాన్ని నిలబెట్టి నడిపించి మరీ రేట్ చెప్తున్నా. మీకు యూట్యూబ్లో ఎవరు చెప్పరు ఇట్లా. దాని ఒకసారి దాని అడర్ క్వాలిటీ చూడండి. మీరు ఎక్కడ ఏ గేదె కొన్నా పాలు ఇవ్వాల్సింది అడర్ క్వాలిటీకి వెళ్ళి, సైజు కాదు. చాలామంది ఏంటంటే అన్న సైజులు కావాలి, మంచి సైజులు కావాలి అని చెప్తే, ఈ రైతులు వచ్చేసి మనకు మొన్న మెదక్కిళ్ళు వచ్చినారని చెప్పినా కదా. ఇలాది బండ్లు ఆల్రెడీ ఒక బండి వెళ్ళిపోయిందండి, ఇంకో బండి రేపు వెళ్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే సైజులు కావాలంటారు. మీకు సైజు అన్నిసార్లు పనిచేయదన్న, మంచి బ్రీడే పనిచేస్తుంది. అంటే అడర్ క్వాలిటీ మంచిగా ఉండాలి ఫస్ట్. ఇది కొద్దిగా హైట్ తక్కువ ఉంది, అడర్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. ఇది 15 లీటర్ కెపాసిటీ గేదె. ఇది కూడా మనం తీసుకోవడం జరిగింది. సో మీకు ఒక గేదె నేను నిలబెట్టి, ఇది 1,02,000 కొన్నాం. ఇప్పుడు ఈ గేదె చూడండి, ఇది 1,02,000 కొన్నాం. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియాలి అడర్ క్వాలిటీ అంటే ఏంది, గేదె ఎట్లా ఉంది, ఎన్ని పాలు ఇస్తుంది అనేది మినిమం మీరు నేర్చుకొని డైరీ ఫామ్ పెట్టండి. లేకపోతే ఆల్రెడీ గేదెలు ఉన్న చూసుకోండి, రేట్ ఎంత పెడుతున్నారు చెప్తారు. ఇప్పుడు కర్నూలు అసంటి ఏరియాలలో 10 ఇస్తాను కూడా చెప్తారు. చెప్పడానికి నేను కూడా చెప్పొచ్చు, ఇది 8 ఇస్తుందని చెప్పొచ్చు. చెప్పడానికి ఏమొచ్చింది, పెద్ద విషయం కాదు, కానీ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టం అనేది. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ రేట్లను బట్టండి, 1,00,000 నుంచి 1,50,000 దాకా ఉంటాయి. మంచి ఎక్సలెంట్ క్వాలిటీ కావాలి, మేము పూటకి 8 లీటర్లు ఇవ్వాలంటే 1,20,000 పైన పట్టుకోండి. కాదు మాకు సరిపోతుంది 1,10,000 అటు ఇటు అంటే మీకు 6-7 లీటర్లు ఖచ్చితంగా ఇస్తాయి. ఏదున్నా ఓపెన్గా ఉంటుంది. మీరు గేదె అడర్ క్వాలిటీలో గేదెలు చూసి మీకు అర్థమైపోతుంది. ఈ రా బఫెలోస్ అందరూ ఏంటంటే యూట్యూబ్లలో గేదెలు చూపియ్యరు, ఏం చూపియ్యరు, రేట్లు అంటే చెప్తూ ఉంటారు అంతే. అన్ని పాలిస్తుంది, ఇన్ని పాలిస్తుంది అని యూట్యూబ్లలో ముచ్చట్లు చెప్తారు. ఒకటి తానా అంటే ఇంకోటి తందనా అంటాడు, అట్లా ఉంటుంది. ఇట్లా తింపి నడిపించి మాత్రం ఎవరు రేట్లు పెట్టరు. మీకు అవగాహన కోసమే నేను పెడతా ఉన్నా. సో ఇవి లాంగ్ టర్మ్ మిల్క్ ఇస్తాయి. వీటిని మీరు గుజరాత్ గేదెలతో కంపేర్ చేయొద్దు. లోకల్ గేదెలు కూడా పనికి రావండి. మన దగ్గర 90 లక్షలు పెట్టుకున్నా 3-4 నెలలు ఇస్తాయి. హర్యానా గేదె స్పెషాలిటీ మళ్ళీ చెప్తా ఉన్నా, లాంగ్ టైం మిల్క్ ఇస్తుంది. ఈయన తర్వాత 2 నెలలకు గడుతుంది. ఒక 3 నెలలు మాత్రమే డ్రై పీరియడ్ ఉంటుంది. సో ప్రతి 3 నెలలకి, అంటే ఒక ఈతకాలంలో 3 నెలలు మాత్రమే అవుతుంది, మొత్తం పాలిస్తూనే ఉంటుంది. అందుకే ఇంత ఫేమస్ హర్యానా. సో ఎవరికైనా సరే 5 గేదెలు లేదా 10 గేదెలు కావాలంటే హర్యానాకి రావాల్సి ఉంటుంది. ఎవరికైనా గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.